మీరు ఆ డిస్క్రిప్షన్ నేను లింక్లో ఇస్తాను. డిస్క్రిప్షన్ లింక్లో ఇవ్వడం ఏంటి ఇలా క్లమ్జీ హైవే ఎంతమంది ఇదేనమ్మా సపోజ్ ఇది లైన్ ఉన్నట్టుంది. ఆయన 5000 ఏంటి? హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. గైస్, నా ఛానల్కి కనుక ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే నా పేరు సౌమ్య. నేను ట్రావెల్, ఫ్యాషన్, డైలీ వ్లాగ్స్ చేస్తాను. నా ఛానల్లో ఆల్రెడీ ఇంకొన్ని వ్లాగ్స్ ఉన్నాయి, వెళ్ళి చెక్అవుట్ చేయండి. మీకు తప్పకుండా నచ్చుతాయని అనుకుంటున్నాను. మేము ఫైనల్లీ వైజాగ్లో ఉన్నాము. లైక్ మీకు అర్థమైపోయి ఉంటుంది, నా ప్రీవియస్ వ్లాగ్ కూడా మీరు చూస్తుంటే అర్థమై ఉంటుంది. ఎవరైనా చూడకపోతే మీరు ఆ డిస్క్రిప్షన్ నేను లింక్లో ఇస్తాను. డిస్క్రిప్షన్ లింక్లో ఇవ్వడం ఏంది. సో నేను ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి చెక్అవుట్ చేయండి ఇంట్రెస్ట్ ఉంటే. సో మనమైతే వైజాగ్లో ఉన్నాము. డాడీ, మమ్మీ హాయ్ చెప్పు. సో మేము ఇప్పుడు బయటకు వెళ్తాం. యాక్చువల్లీ ఈరోజు 15th of August. నేను డేట్స్ ఎందుకు మెన్షన్ చేస్తున్నా అంటే, లైక్ నేను బ్లాగ్స్ ఏమైనా లేట్ అయింది అనుకోండి, మీరు కొంచెం ఇట్లా మీకు అర్థమవుతుంది. లైక్ నేను డేట్స్ మెన్షన్ చేస్తే మీరు కూడా కొంచెం ఇట్లా సింక్ అవుతారు. మరి నేను ఎప్పుడో వ్లాగ్స్ ఎప్పుడో పెడితే మరి మీకు కూడా చూడడానికి మంచిగా అనిపించదు కదా అని చెప్పేసి నేను డేట్ మెన్షన్ చేస్తున్నా. సో ఈరోజు 15th of August. సో రేపు మనకి వరలక్ష్మి వ్రతం. సో అందుకనే మేము కొన్ని పూజకి సంబంధించిన థింగ్స్ అన్నీ తెచ్చుకోవడానికి బయటకు వెళ్తున్నాము అన్నమాట. సో అది కూడా మేము వెళ్తుంది ఆనందపురంకి. వైజాగ్లో ఉన్న వాళ్ళకి, వైజాగ్ తెలిసిన వాళ్ళందరికీ ఇది తెలుస్తుంది. లైక్ ఆనందపురం ఏంటి ఫేమస్ అని చెప్పేసి. తెలియని వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే స్టే ట్యూన్. నేను మీ అందరికీ చెప్తాను, వీడియో స్టార్ట్ అవ్వడం దగ్గర నుంచి డౌన్ ద లైన్ నేను మీకు అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో యా, స్టే ట్యూన్. సో అన్నిటికన్నా ముందు ఇప్పుడు మనం అయితే బ్లాగ్ స్టార్ట్ చేసేద్దాము. సో రేపైతే మనకి వరలక్ష్మి వ్రతం కదా గైస్. సో 2 years మేము ఇక్కడ సరిగ్గా ప్రాపర్గా చేసుకోవాలి. మీ అందరికీ తెలుసు, లైక్ మా డాడీ తమిళనాడు ట్రాన్స్ఫర్ అయ్యారు, రీసెంట్గా వచ్చేసారని కూడా నేను మీకు చెప్పాను. సో ఇప్పుడు ప్రాపర్గా లైక్ మేము 4 members ఇక్కడ ఉన్నామన్నమాట వైజాగ్లో. సో మంచిగా చేసుకుందాం, మంచిగా ప్రాపర్గా అందరం చేసుకుందాం అనుకున్నాం. సో నేను రావడానికి రీజన్ కూడా అదే అనమాట, ఇంత తొందరగా. లేదంటే నేను ఆఫ్టర్ 20th వద్దాం అనుకున్నాను, బట్ ఇది ఒక రీజన్. అండ్ మా చెల్లి కూడా ఇంకొక రీజన్, నేను అదంతా మీకు ముందు చెప్పిన. సో ఇప్పుడైతే మనం పువ్వులు అవన్నీ తెచ్చుకోవడానికి అయితే వెళ్తున్నాము, అంటే ఫ్లవర్స్ అవన్నీ తెచ్చుకోవడానికి. అండ్ పూజకి కావాల్సిన థింగ్స్ అవన్నీ నాకు అంత పర్టికులర్గా తెలియదు, మమ్మీకి తెలుసు. సో అవన్నీ తెచ్చుకోవడానికి అయితే వెళ్తున్నాం. సో నార్మల్గా అనుకోవచ్చు దానికి అంత దూరం ఎందుకు సౌమ్య అని చెప్పేసి, బట్ ఇక్కడ కూడా దొరుకుతాయి, నేను కాదనను, ఉంటాయి చుట్టుపక్కల. అండ్ ఇప్పుడు ఫెస్టివల్ కాబట్టి ఇంకా ఎక్కువ దొరుకుతాయి. బట్ అక్కడ మనకి ఫుల్ ఇట్లా మార్కెట్ ఉంటుంది గైస్. అండ్ మీకు బల్క్లో కావాలన్నా సరే, లేకపోతే ఫ్రెష్గా కావాలన్నా సరే, ఎందుకంటే చాలామంది అక్కడి నుంచి తెచ్చుకొని ఇక్కడ వాళ్ళు సెల్ చేసుకుంటారు. అంటే చాలామంది అని చెప్తున్నా, కొంతమంది డైరెక్ట్గా వాళ్ళ తోటలో నుంచి తెచ్చుకొని సెల్ చేసే వాళ్ళు కూడా ఉంటారు మార్కెట్స్లో. బట్ ఎక్కువ మంది అక్కడి నుంచి తీసుకొని ఇక్కడికి వచ్చి సెల్ చేసే వాళ్ళు ఉంటారు. సో అదే మనమే అక్కడికి వెళ్తే అయిపోతుంది కదా. అండ్ సరదాగా అట్లా మాకు లాంగ్ డ్రైవ్ వెళ్ళాలనిపిస్తుంది. మా చెల్లిని రమ్మంటే మా చెల్లి నాకు ఓపిక లేదు, మీరు వెళ్ళండి అని చెప్పింది. సో మేము ముగ్గురం వెళ్తున్నాం అనమాట, నేను, డాడీ, ఇంకా మమ్మీ ముగ్గురం వెళ్తున్నాం. లైక్ ఒక 1.5 hour డ్రైవ్ ఉంటుంది. అండ్ ఇప్పుడు హైవే, కొత్త హైవే అదంతా ఉండింది అటువైపు. అసలు వెళ్ళి చాలా ఇయర్స్ అయిపోతుంది. ఒకప్పుడు నా కాలేజ్ అటువైపే ఉండేది, దాన్ని దాటి వెళ్ళేదాన్ని నా కాలేజ్. అసలుకి ఇప్పుడు అసలంతా అటు వెళ్ళట్లేదు. సరే వెళ్దాం సరదాగా అని చెప్పేసి నేను అడిగిన డాడీని. సో డాడీ కూడా ఓకే, డాడీకి కూడా ఈరోజు హాలిడే కదా, నాకు డాడీకి ఇద్దరికి హాలిడే. సో ఇంకా అందుకనే వెళ్దాం అనుకుంటున్నాము. సో అదనమాట ఈరోజు వ్లాగ్ అంతా అట్లా ఉండబోతుంది. సో నేను కూడా మీ అందరికీ ఆ మార్కెట్ చూపిస్తాను. ఎవరైనా వైజాగ్లో ఉండి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే మీకు యూస్ఫుల్ అవుతుంది. తర్వాత ఎప్పుడైనా మీరు ఫంక్షన్స్కి, మాకు ఇది నేను ఒకసారి ఆల్రెడీ వెళ్ళాను దీనికి, ఎందుకంటే మా ఇంటి మా డాడీ హార్న్ కొడుతూనే ఉన్నారు గైస్, కొడుతూనే ఉన్నారు. యా, మా ఇంటి గృహప్రవేశంకి అప్పుడు మేము అక్కడికే వెళ్ళి తెచ్చామన్నమాట. సో అప్పుడు ఒక 9 years ముందు అనుకుంటా. సో అప్పుడు వెళ్ళాను నేను, నాకు గుర్తుంది అది. సో అందుకని ఇప్పుడు మళ్ళీ వెళ్దాం అనుకుంటున్నాము. సో అది మ్యాటర్. నేను మీకు చూపిస్తా మార్కెట్ అదంతా ఎట్లా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. సో యా, స్టే ట్యూన్.
ఇప్పుడు మేము వెళ్తున్న రూట్ వచ్చేసేసి గోపాలపట్నం మీదుగా సింహాచలం అట్లా వెళ్తున్నాము. సో ఇక్కడ మా డాడీ వాళ్ళందరూ చెప్తున్నారు దట్ చాలా జ్యువెలరీ షాప్స్ అవన్నీ ఇక్కడ వచ్చేసాయి. అంటే టౌన్లో అంటే సంపత్ వినాయక టెంపుల్ దగ్గర అక్కడంతా ఉండే జ్యువెలరీ షాప్స్ కూడా ఇప్పుడు చాలా ఇక్కడ వచ్చేసాయి. మీకు కనిపిస్తున్నాయి కదా, వైస్రాజ్ జ్యువెలర్స్, వైభవ్, ఇంకా సిఎంఆర్, ఇట్లా ఆల్మోస్ట్ చాలా అంటే ఇప్పుడు బేసిక్ నీడ్స్ కోసం వచ్చేసాయి అని చెప్తున్నారు అనమాట. సో ఈ వేలో వెళ్తాము. యాక్చువల్లీ మా చెల్లిని తీసుకురావడానికి అప్పుడప్పుడు ఈ వే యూస్ చేస్తాము. గోపాలపట్నం నుంచి సింహాచలం ఇంకా హెల్త్ సిటీ ఉంటుంది, అటువైపు వెళ్తాం. బట్ ఇప్పుడు మనం వెళ్ళేది ఇంకా వేరే రూట్ అనమాట. సో దానికి దీనికి సంబంధం లేదు. భైరవకోన రూట్ మీదగా వెళ్తాం. కానీ చాలా ఎక్స్టెండ్ అయింది కదా డాడీ, అప్పుడంతా అసలు ఫుల్ ఇట్లా క్లమ్జీ. అది సింహాచలం కొండ అదే కదా మీకు కనిపిస్తుంది కదా, అది సింహాచలం కొండ అనమాట. అండ్ రైట్ సైడ్ ఉన్నదంతా ఇట్లా సింహాచలం కి సంబంధించిన థింగ్స్ అన్నీ, అండ్ బస్ స్టాప్ కొండపైకి వెళ్ళడానికి అదంతా అక్కడ ఉంటుంది. అండ్ ఒకప్పుడు కన్నా ఇప్పుడు చాలా ఇట్లా స్పేస్ పెరిగింది, అంటే రోడ్స్ అదంతా మంచిగా వేశారు అండ్ కంజెస్టెడ్గా అయితే లేదు. అదే డిస్కస్ చేస్తున్నాను నేను, మా డాడీ ఇంకా మమ్మీ. యాక్చువల్లీ మాకు కార్లో మేము ముగ్గురం వెళ్తే పక్కాగా ఇలాంటి టాపిక్స్ ఎక్కువ డిస్కస్ చేస్తాము. ఏమేం చేంజెస్ వచ్చాయి, రూట్స్ ఏంటి, ఎటు వెళ్తే ఏది వస్తుంది, అవన్నీ నేను ఎక్కువ డిస్కస్ చేస్తాను మా డాడీతో. మా డాడీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నాకు చెప్తారు, ఇటువైపు వెళ్తే ఇట్లా వస్తుంది, ఇటువైపు వెళ్తే అట్లా వస్తుందని. సో వైజాగ్లో అందుకని నాకు చాలా వరకు ప్లేసెస్ తెలుసు అన్నట్టు. గిరి ప్రదక్షిణప్పుడా? అవునవును. మమ్మీ అంతా తెల్లా మమ్మీ మళ్ళీ సింహాచలంకి ఎప్పుడు వెళ్ళావు? ఓకే. అవునవును చెప్పావు, మార్నింగ్ వెళ్తాను అన్నావు కదా. వెరీ గుడ్. ఎన్ని కిలోమీటర్స్ మొత్తం గిరి ప్రదక్షిణ? 13? ఓకే. అరుణాచలం 14 కదా మనం వెళ్ళింది అప్పుడు, 14. భైరవకోన రూట్ వైపు వెళ్తున్నామని చెప్పినా కదా, సో అది ఇదే. ఈ టర్మినాలజీస్ లైక్ ఈ ప్లేసెస్ అన్నీ వైజాగ్లో ఉన్న వాళ్ళందరికీ చాలా ఫెమిలియర్ ఉంటుంది. భైరవకోన ఎవరైనా వెళ్ళారా? వెళ్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు, చాలా విన్నాను కానీ ఎప్పుడు వెళ్ళలేదు అనమాట. అండ్ ఎంత గ్రీనరీ ఉంది అంటే ఇటువైపు అంతా అసలు చాలా 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 బ్యూటిఫుల్ ఉండింది. ఈ ముక్క అంతే కదా మరి, అప్పట్లోనే కదా. ఇంతకుముందు అంటే ఎప్పుడు డాడీ? నేను బీటెక్ లో ఉన్నప్పుడా? హైవే ఇంతకుముందు ఇదేనమ్మా. సపోజ్ ఓకే, ఇది ఒకటి వెళ్ళేటప్పుడు ఒకటి పోయేటప్పుడు అంతే, వెళ్తాం రావటం ఉంటుంది అంతే. కానీ ఇటువైపు వెళ్తున్నా ఇటువైపు వస్తున్నారు కదా, సర్వీస్ రోడ్ గా. సైజ్ ఎంత ఉండేదని చెబుతున్నాను. సైజ్ గురించి అట్లా చెప్పు మరి. ముందు పెద్ద, ఇప్పుడు పెద్ద చేసాడు అది. అక్కడ డిస్కషన్స్ జరుగుతున్నాయి అనమాట, అంటే హైవే గురించి వాటన్నిటి గురించి. నేను ఒకలాగా చెప్తాను, మా డాడీ ఇంకొక విధంగా చెప్తారు. అక్కడ ఇద్దరికి సింక్ అవ్వదనమాట అసలు ఏం మాట్లాడుతున్నాము అన్నది. తను ఏదో ఊహించుకొని చెప్తారు, నేను ఇంకేదో ఊహించుకుంటా. అసలుకి నాది కొంచెం స్లో మైండ్. ఆయనేమో అన్ని టక్ 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 అని చెప్పేసి ఏం అర్థమవుతుంది చెప్పండి. సో ఒకవేళ మనం హైవే మీద వెళ్తుంటే అయితే మనకి టోల్ గేట్ ఉంటుంది, బట్ మనం వెళ్ళేటప్పుడు వెళ్తాం, సో అప్పుడు మనకి టోల్ గేట్ టచ్ అవుతుంది. అండ్ ఇందాక మీరు అక్కడ ముందు చూసారు కదా ఫ్లవర్స్ అవన్నీ, సో అట్లా చాలామంది క్యారీ చేస్తారు. అండ్ ఇది వచ్చేసి మనం ఆనందపురం ఫ్లవర్ మార్కెట్. ఆనందపురం అనగానే మనకి గుర్తు వచ్చేది ఫ్లవర్ మార్కెట్. వైజాగ్లో ఉన్న వాళ్ళందరికీ తెలుస్తుంది, తెలియకపోతే చెప్తున్నాను. నార్మల్గా ఇక్కడికి కడియం నుంచి ఎక్కువ ఫ్లవర్స్ వస్తాయండి. కడియం అనేది మనకి గోదావరి సైడ్ వెళ్తే మనకి టచ్ అవుతూ ఉంటుంది. మేము ఎప్పుడు మా ఊరు వైపు వెళ్తాం కదా, మా ఊరు ఇంకా ఇట్లా అమ్మమ్మ వాళ్ళ ఊరు, నానమ్మ వాళ్ళ ఊరు కార్లో వెళ్తున్నప్పుడు ఎక్కువ కడియం దగ్గర టచ్ అవుతుంది. నానమ్మ వాళ్ళ ఇంటి దగ్గర బయట అంటే అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో కూడా బయట స్పేస్ ఉంటుంది, కాకపోతే చెట్లకి వాటికి కొంచెం ఇట్లా సపరేట్ స్పేస్ ఉంటుంది. నానమ్మ వాళ్ళది ఎట్లా అంటే మొత్తం ఇట్లా బయట అంత ఏం కన్స్ట్రక్షన్ ఏమి ఉండదు కానీ బట్ బయట చాలా ప్లేస్ ఉంటుంది. ఒకప్పుడు పట్టుకెళ్ళే వాళ్ళము. అండ్ నానమ్మ వాళ్ళ ఇల్లు ఎప్పుడు నేను మీకు చూపించలేదు అనుకుంటా వ్లాగ్స్లో, ఎట్లా నేను వెళ్ళలేదు కూడా. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత హోప్ఫుల్లీ త్వరలో వెళ్దాం అనుకుంటున్నాను. సో అప్పుడు నేను మీకు చెప్తాను, నానమ్మ వాళ్ళందరినీ ఇంట్రడ్యూస్ చేస్తాను. సో స్టే ట్యూన్. అండ్ ఇది వచ్చేసి ఫ్లవర్ మార్కెట్. అమ్మో పండగ సీజన్ అయితే ఇంకా అసలు ఈ ఫ్లవర్స్ మార్కెట్లో ఫుల్ ఇట్లా హల్చల్ ఉంటుంది. లోపలైతే ఇంత స్పేస్ కూడా లేదు, అందరిని ఇట్లా గుద్దుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. అండ్ దానికి తోడు
ఉక్కపోత చాలా ఎక్కువ ఉంటుంది కదా, సో దానివల్ల చాలా ఇట్లా కంజెస్టెడ్గా ఉంటుంది. మీరు నా ఫేస్ చూస్తేనే అర్థమైపోతుంది, ఇట్లా ఫుల్ ఇట్లా స్వెట్ వచ్చేస్తూ ఉంది అనమాట. అండ్ మేము ఏం చేసామంటే ఫ్రంట్ గేట్ నుంచి వెళ్ళకుండా బ్యాక్ గేట్ నుంచి వెళ్ళాం. బ్యాక్ గేట్ అంటూ ఏముండదు, బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళాము. ఫ్రంట్ ఎట్లా ఉంటుందంటే ఇక్కడి నుంచి తీసుకొని బయటకి వెళ్ళి వాళ్ళు అమ్ముకుంటారు. నార్మల్గా ఎట్లా ఉంటాయి ఫ్లవర్ మార్కెట్స్ అవన్నీ అంటే మీకు రోజు మంత్లీ ఇన్కమ్ ఎంత 2 లక్షల పైగా ఉంటుంది. లైన్ ఉన్నట్టుంది, ఆయన 5000 ఏంటి. ఇక్కడ మీరు విన్నారు కదా, అట్లా కేజీ అండ్ ఎక్కువ బల్క్లో ఇక్కడ సెల్ చేస్తారనమాట. సో ఇప్పుడు బల్క్లో వీళ్ళు ఫర్ సపోజ్ 1 kg 400 చెప్పారనుకోండి, బయట అమ్ముకునే వాళ్ళు సపరేట్గా ఒక 420 430 చెప్తారు. సో దట్ వాళ్ళకి కలిసి వస్తుంది అది. సో మెజారిటీ ఆఫ్ ద థింగ్స్ అట్లనే అవుతాయి. నాకు ఇది ఎట్లా తెలుసు అంటే మేము పాత ఇంట్లో ఉన్నప్పుడు మా మేడ్ ఉంటారు కదా, తను ఇట్లనే చేసేవాళ్ళు. మార్నింగ్ ఇట్లా మా ఇంటికి వచ్చి వర్క్ అదంతా కంప్లీట్ చేసేసుకున్న తర్వాత 11కి అట్లా ఆనందపురం దగ్గరికి వచ్చి ఇక్కడ నుంచి ఫ్లవర్స్ తీసుకొని వెళ్ళి తను సెల్ చేసేది అనమాట. సో అట్లా నాకు అప్పటి నుంచే తెలుసు ఇట్లా ఆనందపురం ఫ్లవర్ మార్కెట్ అవన్నీ ఉంటాయి అని చెప్పేసి. దాని తర్వాత నేను ఆల్రెడీ మీకు చెప్పినట్లు మేము కొత్త ఇంటికి షిఫ్ట్ అయిన తర్వాత అప్పుడు గృహప్రవేశానికి కూడా నేను మా డాడీ మా తమ్ముడు వాళ్ళు వెళ్ళినట్టున్నాము ఇట్లా ఫ్లవర్స్ అన్నీ తీసుకురావడానికి. బట్ ఇప్పుడైతే చాలా కాస్ట్లీ ఉన్నాయి. అసలు కనకాంబరాలు అయితే 5000 అట్లా చెప్తున్నారు. మల్లెపువ్వులు అవండి అన్నీ చాలా కాస్ట్లీ ఉన్నాయి. బట్ మా మమ్మీ ఎక్కడ నాకు కావాలి అంటే మరి అంతంత కాస్ట్ పెట్టి కొనలేదు, కానీ ఒక కొంచెంలో కొంతమంది ఇట్లా సెల్ చేస్తూ ఉంటారు కదా, తనకు కావాల్సినవి బాగా కాస్ట్ ఎక్కువ ఉన్నవి అట్లా కొంచెం తీసుకుంది. బంతి పువ్వులు అవన్నీ మేము ఇంట్లో డెకరేట్ చేయడానికి అవన్నీ తీసుకున్నాము అనమాట. చూసారు కదా లోపల అసలు ఎంత రష్ ఉంటారో. ఇక్కడ ఈవిడ ఒక్కరు నాకు పలకరించారనమాట, నన్ను కూడా వీడియోలో పెట్టు అది అని చెప్పేసి. సో అందుకనే వీడియో తీశాను. అండ్ చాలా డిఫరెంట్ ఫ్లవర్స్ అవన్నీ ఉంటాయి. మంచిగా మనం వెళ్ళి అక్కడ బల్క్లో కావాలి అంటే మీకు బాగా యూస్ఫుల్ అవుతుందండి. మీరు ఇంట్లో ఫంక్షన్స్కి అవ్వినా సరే ఏదవ్వినా సరే ఆఫ్టర్ 10 అట్లా వెళ్ళండి. సో దట్ మీకు ఫ్రెష్ ఫ్లవర్స్ వస్తాయి. లేకపోతే ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయారు అనుకోండి, ముందు రోజు ఫ్లవర్స్ అమ్ముతారు. సో ఆఫ్టర్ 10 వెళ్తే మీకు ఫ్రెష్ ఫ్లవర్స్ వస్తాయి అన్నమాట. ఇంకా బయటకు తీసుకొని అమ్ముకునే వాళ్ళు కూడా వాళ్ళందరూ ఏం చేస్తారు అంటే 11 దగ్గరికి ఆ టైంకి వచ్చేస్తారు. మేము వెళ్ళింది కూడా అంతే అనుకుంటా, ఆల్మోస్ట్ 10:30 11 ఆ టైంకి వెళ్ళాము. సో అందుకని ఎక్కువ ఇంకా రష్ ఉంది, బికాజ్ వాళ్ళు కొనుక్కునే వాళ్ళు కూడా ఇంకా ఎక్కువ మంది ఉండడం. అండ్ దానికి తోడు ఫెస్టివల్ సీజన్ కదా, సో అందుకని అసలు నార్మల్గా మా పక్కనే దొరుకుతాయి. బట్ మెయిన్ రీజన్ రావడానికి కారణం ఏంటి అంటే ఉత్తిగా జస్ట్ మీకు చూపించినట్టు ఉంటుంది. అండ్ మాకు లాంగ్ డ్రైవ్ పోవాలి అనిపించింది మళ్ళీ. అంటే నాకు హాలిడేస్ అప్పుడే, డాడీకి కూడా ఇంకా మండే టు సాటర్డే వర్క్ ఉంటుంది కాబట్టి తనకి కూడా కుదరదు. ఓన్లీ సెకండ్ అండ్ ఫోర్త్ సాటర్డే హాలిడే, దాట్స్ ఇట్ డాడీకి. నాకు ఎవ్రీ సాటర్డే హాలిడే అయినా సరే డాడీకి అవ్వదు కదా అని చెప్పేసి ఇంకా మేము ఇట్లా టైం ఉంది కదా అని వచ్చాము. చెల్లిని రమ్మంటే రాదు అని చెప్పింది. ఆల్రెడీ నేను మీకు చెప్పినా కదా, తను ఎక్కువ ఎందుకంటే హాస్టల్లో ఉంటుంది కాబట్టి తనకి ఇంట్లో వచ్చిన 1 or 2 days కూడా తిరగడం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించదు. ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకోవాలి అంటది. అండ్ దట్ ఈస్ వెరీ గుడ్, బికాజ్ ఆ 1-2 days కూడా ఊరుకూరుకునే బయట తిరిగితే పాపం అలసిపోతుంది కదా. నేనంటే మళ్ళీ ఇంకొక 10-15 days అయినా ఉంటాను, బట్ తను మళ్ళీ వెంటనే హాస్టల్కి వెళ్ళిపోలేదు 5-6 days తర్వాత. సో అందుకని తన్ని ఇంకా మేము కూడా ఎక్కువ ప్రెషర్ చేయము. తనకి ఇష్టం ఉంటే తను వస్తుంది, లేకపోతే లేదు అన్నట్టు. సో ఇంకా నేను తీసుకొని ఏదో పెద్ద వెయిట్ లిఫ్టింగ్ చేసేదానిలాగా అన్నీ పట్టుకొని పోతున్నా. బట్ వేడి అయితే ఎంత ఇట్లా లోపలికి వెళ్ళి ఒక 1/2 hour 45 minutes ఉన్నాం. బయటకు వచ్చేసరికి నాకు వెనకట్లు ఫుల్ ఇట్లా స్వెట్ వచ్చేసి ఫేస్ అంతా ఇట్లా స్వెట్టింగ్ వచ్చేసింది అనమాట. అసలు అమ్మో ఉడకపోతే అయితే చాలా ఎక్కువ ఉందండి. అండ్ ఏపీలో ఎండలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. తెలంగాణలో అంతా వర్షాలు పడుతున్నాయంట, బట్ ఇటు సైడ్ అయితే చాలా ఎండలు అవన్నీ ఉన్నాయి ఘోరంగా. అండ్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఇటు సైడ్ అంతా, ఇది మెయిన్ మార్కెట్. యాక్చువల్లీ మెయిన్ ఎంట్రన్స్ ఇది, బట్ మేము బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళాం. సో దట్ ఏదైనా అదే మార్కెట్, ఆ స్పేస్ నేను మీకు చూపించా కదా, అదే స్పేస్ మార్కెట్ మొత్తం అనమాట. వీళ్ళు ఏంటంటే అక్కడి నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ నార్మల్గా అమ్ముతారు. అండ్ కొన్ని ఫ్రూట్స్ అట్లా అవి ఉంటాయి. సో అందుకనే
మేము ఆ బ్యాక్ నుంచి వెళ్ళాం. అదే చెప్తున్నా ఇక్కడ నేను మా డాడీ అన్నారు అదేదో ఇటు నుంచి వెళ్ళొచ్చు కదా అంటే, లేదు ఇటు ఇక్కడ వీళ్ళు ఇట్లా ఉంటారు కదా, అదేదో వెనక నుంచి వెళ్తే బెటర్ కదా అని చెప్పేసి నేను అదే చెప్తున్నా మా డాడీకి. అండ్ ఎట్లా ఫ్లవర్ మార్కెట్ ఉందో ఫ్రూట్ మార్కెట్ కూడా అట్లానే ఉంటుంది. నేను మీకు ఒకసారి అది కూడా చూపించాను అనమాట ఒక వ్లాగ్లో అట్లాగా. సో మనం బల్క్గా తీసుకున్నాము అనుకోండి, మనకి అది దాన్ని ఏమంటారు ఖర్చులు చాలా డిఫరెన్స్ వస్తాయి. ఎందుకంటే మేము ఇక్కడ ఇదే ప్లేస్లో ఇవి ఉంటాయి కదా, వాటిని ఏమో అంటారండి, బత్తాయిలు ఉంటాయి కదా, అది అడిగితే ఒక ఇంత పెద్ద అయ్యో దాన్ని ఎట్లా చెప్పాలో తెలుస్తలేదు కానీ ఒక ఇంత పెద్ద బ్యాగ్ ఏందో అందులో 60 or 70 ఉంటాయి అంటే వాళ్ళు 700 చెప్పారు. సేమ్ అదే మీరు ఫ్రూట్ మార్కెట్కి వెళ్తే మీకు 400కే వచ్చేస్తుంది. నేనైతే పక్కా డామ్ షూర్ అది రాసిస్తాను, బికాస్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. అండ్ మేము కూడా 2-3 సార్లు వెళ్ళి అక్కడి నుంచి అన్ని తెచ్చుకొని రోజులు ఉన్నాయి కాబట్టి చెప్తున్నా, అక్కడికి ఇక్కడికి పక్కాగా డిఫరెన్స్ ఉంటుంది. మీరు బల్క్లో తెచ్చుకుంటే మీకు చాలా ఎక్కువ డిఫరెన్స్ ఉంటుంది. అది అలిపురం సైడ్ అట్లా అనుకుంటా, నాకు ఏరియా పేరు అది అంత ఐడియా లేదు. బట్ అది ఏదో వ్లాగ్లో పెట్టాను నేను, అది ఒకవేళ నాకు వీలైతే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా, చెక్అవుట్ చేయండి ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మీకు. ఇంకా రిటర్న్ వెళ్ళిపోతున్నాం. హైవా అని చెప్పా కదా అది ఇదే. బట్ ఒక్కసారి ఇది ఎక్కామనుకోండి మీకు డైరెక్ట్ ఈ కనెక్టింగ్ హైవే ఎక్కడికి అంటే అనకాపల్లి వరకు అనమాట. మధ్యలో కొన్ని ప్లేసెస్ దగ్గర అది కూడా చిన్న వాళ్ళు ఇట్లా చిన్న స్పేస్ ఉంటుంది మనం సర్వీస్ రోడ్కి వెళ్ళడానికి. అది పెందుర్తి దగ్గర మాకు వెళ్ళడానికి వీలుగా ఉంటుంది కాబట్టి పెందుర్తి దగ్గర మనకి కట్టు ఉంటుంది. మళ్ళీ అందుతో సబ్బవరం అటువైపు కూడా ఉంటుంది అని మమ్మీ వాళ్ళు చెప్తున్నారు. బట్ ఈ కనెక్టింగ్ హైవే అయితే చాలా బాగుంది. ఇక్కడ నుంచి ఇంకా అనకాపల్లి అంటే ఎక్కువ రెగ్యులర్గా ట్రావెల్ చేసే వాళ్ళకి బాగా యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఎప్పుడైనా లాంగ్ డిస్టెన్స్లో ట్రావెల్ చేసే వాళ్ళకి ఈ ఊర్లో అవన్నీ అవాయిడ్ చేయాలి, ట్రాఫిక్ అంతా అవాయిడ్ చేయాలి అంటే చాలా మంచిగా యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఈ స్పేస్ వచ్చేసేసి నాకు గోవా గుర్తొచ్చిందండి. ఈ తాటి చెట్లు అదంతా మధ్యలో అలా వెళ్ళడం, ఎంత గ్రీనరీ ఉంటుందండి మన వైజాగ్లో. అసలు మా డాడీ ఈజ్ అ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ వైజాగ్. వైజాగ్ కన్నా ఇంకేం తోప్ ప్లేస్ లేదంటారు, అన్నీ మన వైజాగ్లోనే ఉన్నాయి అంటారు. సో మెల్లమెల్లగా ఒకప్పుడు ఐ యూస్ టు సే నో అని చెప్పి, బట్ ఎప్పుడైతే వైజాగ్కి దూరంగా ఉంటున్నానో నాకు ఇప్పుడు అనిపిస్తుంది అనమాట, ఓకే వైజాగ్ కన్నా ఇంకేం ప్లేస్ తోపు లేదు అని చెప్పేసి. సో నాలా ఎవరైనా అట్లా ఫీల్ అయితే మాత్రం కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఇంకా ఈవినింగ్ ఇంటికి వచ్చేసేసి గోరింటాకు పెట్టుకొని పువ్వులు అవన్నీ గుచ్చడం స్టార్ట్ చేసి ఇంకంతా ఇల్లు డెకరేట్ చేయడం స్టార్ట్ చేసాము. సో దట్ నెక్స్ట్ డే మార్నింగే వరలక్ష్మి వ్రతం కాబట్టి మనకి ఈరోజు నైట్ ఆ పూలతోటి అదంతా డెకరేట్ చేస్తే ఒక పని తగ్గుతుంది కదా. అండ్ ఎర్లీ మార్నింగే మళ్ళీ ప్రసాదం తయారు చేయడం అవన్నీ పనులు ఉంటాయి మమ్మీకి అవన్నీనా. సో ఇంకా తనకి హెక్టిక్ కాకుండా ఉంటుంది కదా అని చెప్పి ముందు రోజే ఇవన్నీ చేసేస్తున్నాం అనమాట. సో దట్ కొన్ని పనులు తనకి మేము హెల్ప్ చేసినట్టు ఉంటుంది అని చెప్పేసి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్. ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ మన ఛానల్లో వరలక్ష్మి వ్రతం వ్లాగ్ కూడా రిలీజ్ చేస్తాను తొందరలోనే. సో స్టే ట్యూన్. అది ఎవరు మిస్ చేయొద్దు అనుకుంటే, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ని ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ గైస్, సో దట్ నాకు ఇంకా మంచి మోటివేషన్ వస్తుంది నాకు వ్లాగ్స్ అండ్ వీడియోస్ అవన్నీ చేయడానికి. సో ఈ వ్లాగ్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి. సో సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ గైస్.